ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బుధగ్రహం 6వ తేదీకి కరెక్ట్గా 6వ తేదీ ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి బుధుడు తన ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. ఒక శుభగ్రహంతో కలవబోతున్నాడు. అది పర్టికులర్గా 23వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. 23వ తేదీకి జలరాశుల్లోకి వస్తాడు బుధుడు. వీటి వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జలరాశుల్లోకి మారినప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకుంటే మీకు ఈ బుధుడు గురువు 23వ తేదీ నుంచి 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జూన్ మాసంలో కలవనున్నాయి. దాని తర్వాత బుధుడు రాశిలోకి వస్తాడు. లగ్నంలోకి అనుకోండి, రాశి అనుకోండి. ఈ 12వ స్థానంలో కలయిక అనేటువంటిది ఎటువంటి గుడ్ ఫలితాలు ఇస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది అని చూసుకున్నట్లయితే, విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో మీరు ఏదైనా విద్యా సంబంధించినవి చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి కాంబినేషన్ ఇది. 12వ అధిపతి 12లో ఉంటున్నాడు, భాగ్యాధిపతి వచ్చి 12లో ఉంటున్నాడు. కాబట్టి 12వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానానికి ఎప్పుడైతే భాగ్యం కనెక్ట్ అయిందో, అయితే ఇక్కడ 6వ స్థానాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి గురువు, అది కొంతవరకు రుణం లభించడానికి. చూడండి, మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన దగ్గర కొంత డబ్బు ఉంటే ఇంకొంత ధనాన్ని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రుణ లబ్ధి కూడా ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవేవైతే మనం గతంలో ఆగిపోయి ఉన్నాయో అవి కాస్త మూవ్మెంట్ అవ్వడానికి, మరియు మరొక విషయం ఏంటంటే వివాహ జీవితంలో గతంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, లేకపోతే ఫలానా సంబంధించినటువంటి విషయంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, ముందుకు కదలట్లేదు అంటూ ఉంటారు కొంతమంది. అంటే ఇద్దరి మధ్యనే కొంతమందికి కలవదు, డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటారు, లేదా డివోర్స్ ఇచ్చేసిన తర్వాత రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి కర్కాటకం వారికి ఈ యొక్క 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అనుకూలత చాలా చక్కగా ఉంది. మరి 23వ తేదీ తర్వాత రాశిలోకి బుధుడు వస్తున్నాడు. 2వ స్థానంలోనేమో 7వ తేదీ నుంచి కుజకేతుల పిశాచి యోగం ఉంది. ఏమిటి అంటే ఈ 23వ తేదీ నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో బుధుడు వ్యయాధిపతి, 3వ అధిపతి. అయితే ఇక్కడ దీంతో పాటు 2వ స్థానంలో కుజకేతులు కూడా వస్తున్నారు. 7థ్కి వెళ్ళి ఆ కుజుడిని కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మనీ మ్యాటర్స్ ఏదైనా, ముఖ్యంగా తండ్రి తరపు లేదా సంతానం ఎక్కడైనా జాబ్ చేస్తున్న వాళ్ళకి, అంటే సంతానం ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో అక్కడ ఉండేటువంటి వ్యక్తులకి, మీరు జాబ్ చేస్తున్నటువంటి ప్రదేశంలో, అంటే ఒక జాబ్ చేస్తున్నాం ఏదైనా ఒక కంపెనీలో, అక్కడ మీరు ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మరియు ఎటువంటి ధన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడైనా సరే మనసులో చక్కగా మీరు ఓం గం గణాధిపతయే నమః, ఓం స్కందాయ నమః ఇది చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మరియు గోవులకి వీలైతే కనుక, ఎందుకంటే 12వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య సంబంధించిన కార్యక్రమాలు, ఇటువంటి యాక్టివిటీస్ వల్ల పూర్వజన్మ కర్మ తొలగుతుంది. కాబట్టి గోవులకి చక్కగా మీరు గ్రాసము, క్యారెట్స్ తినిపించడము, మరియు అదేవిధంగా హోమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం చేయండి. అన్ని మనం చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఇది ప్రధానంగా ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు బుధగ్రహానికి సూచనగా తీసుకుంటాం, మాస్టర్స్ గురుగ్రహానికి సూచనగా తీసుకుంటాం. సో ఈ బుధుడు గురువు కలయిక వల్ల ఏమిటి అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయో, షేర్ మార్కెట్కి ఒక మంచిది, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. మీరు ఏదైనా ఒక వార్తని స్ప్రెడ్ చేసేటప్పుడు, లేదా మనం చూడండి ఒక్కోసారి ఫలానా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని షేర్ మార్కెటింగ్లో ఫలానా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు కనుక మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంది. ఎప్పుడు కూడా
మన పర్సనల్ చార్ట్లో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, దానికి గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది, ఈ రెండు కనెక్ట్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలా ఎటువంటి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎటువంటి గోచారం వస్తుందనేది పర్టికులర్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాటికి చాలా మంచిది ఇది. మరియు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కాదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ముహూర్త సంబంధంగా కలిసి రావడము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో చాలామంది అంటారు, ఏమండి ఇప్పుడంతా జ్యేష్ఠ మాసం అని, లేకపోతే తర్వాత ఆషాఢ మాసం అని, తర్వాత ఉండేటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో మనకు ఒకసారి కలిసి రాదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, అభిజిత్ లగ్నము అని ఉంటుంది. 11:30 నుంచి 12 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. 12:30 కొన్ని ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఉంటుంది. ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. దుర్ముహూర్తము, అదేవిధంగా వర్జ్యం లేకుండా చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ఉండకూడదు. చాలామంది తెలియక కేవలం రాహుకాలం చూసుకుంటారు. రాహుకాలం తమిళనాడు సైడ్ వాళ్ళది, మనం పాటించడంలో తప్పేం లేదు, కానీ అది వాళ్ళకి పనికి వస్తుంది. గుళిక కాలం, రాహుకాలాలు అని. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు మంచి స్థితిలో ఉండి బుధగ్రహం యొక్క మహాదశలు నడిచేటువంటి వారికి కూడా ఈ బుధ గురువుల యొక్క కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరింత మంచి ఫలితాలు రావాలి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి విషయంలో, గురుగ్రహ సంబంధించిన విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వెళ్ళి, బుధగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో అటు ఇటు 2 గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఫలితం ఇవ్వాలంటే అటు ఇటు ఉండే పాపగ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేసుకోవాలి. అంటే కుజుడు, కేతువు, రవికి రెమెడీ చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, గోవులకి క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఆటంకములు ఏర్పడము, అనవసరమైన గొడవలు పడ్డము, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే, మనం గతంలో ఒక 3 నెలల క్రితమే చెప్పుకున్నాం, కొన్ని విభజనలకు దారితీస్తుంది అని. కేతు సింహంలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా, కేతు ఎప్పుడైతే మనకి 7వ తేదీ వస్తున్నాడో అది రాబోయే ముందే విభజనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా కొన్ని పార్టీలు చీలుతాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పార్టీలు వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తాయని. కలవడం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడా జరగదు ఈ విభజన కార్యక్రమాలలో ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగనుంది. ఇక మీరు నిత్యము కూడా ఈ కేతుగ్రహము, కుజగ్రహము సింహరాశిలో ఉన్నప్పుడు దీన్ని పిశాచయోగం కూడా అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణము మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక సూర్య భగవానుడిని చూస్తూ చక్కగా చెంబులో నీరు తీసుకొని ఇలా పోయండి. ఆ సూర్యుల్లోనే గణపతిని, స్కందుని ఊహించుకుంటూ చేయండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ యొక్క స్వామివారి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువులు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ఉంటున్నారో, ప్రధానంగా ఈ అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ, దేశకాల అంటే దేశంలో అందరికీ పనిచేస్తుందండి ఇది. ఈ పవర్ వర్క్ చేసేది, లేదా స్త్రీలు ఈ స్టవ్ దగ్గర వంట వండేటువంటి సమయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ సెల్స్తోని దేశం మీద కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, లేదా ఏదైనా ముఖ్యంగా ఈ 2 నెలలు కలిసి ఉంటాయి కుజకేతువులు ముఖ్యంగా కలిసి ఉన్నందుకు, ఏదైనా పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, ఆలయాలకి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కుజకేతువులు కలవబోతున్నారు ఇంకా నెక్స్ట్. సో చాలా కేర్గా ఉండాలి. ఒక 2 నెలల పాటు కలిసి ఉంటారు. మరియు ఎక్కడికైనా మీరు బయలుదేరేటప్పుడు గణపతిని, స్కందుని తలుచుకు బయలుదేరండి. అప్పుడు ఇటువంటి విషయాల్లోనే మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీమాత్రేయ నమః.